ధన్యవాదాలండి. అయితే ఈ హరిశ్చంద్ర చాలా పేరు తెచ్చిపెట్టింది. హరిశ్చంద్ర తర్వాత గైడు యశ్వంత్ గైడు పేరు తెచ్చిపెట్టింది. బొబ్బిలి నుంచి విజయనగరం వచ్చిన తర్వాత ఫ్యామిలీ పరంగా పిల్లల చదువుల పరంగా సెటిల్ అయ్యాను. అక్కడ చెప్పాను కదా అక్కినేని సాంస్కృతిక సమాజం, ఆ ట్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఈ మోహిని భస్మాసురు అనే నాటకాన్ని అక్కడ రమ్యంగా పలు ప్రాంతాల్లో పలు జిల్లాల్లో బ్రహ్మాండంగా రాష్ట్రం అంతా తిరిగామండి. ఈ నాకు నంది అవార్డు రావడానికి కారణమైనది మోహిని భస్మాసుర నాటకంలో విలన్ క్యారెక్టర్. ఈ విలన్ క్యారెక్టర్లో ఒక డైలాగ్ అంటాను, ఒకసారి వినండి. భస్మాసురుడు పరమేశ్వరుడి దగ్గర వరం పొందుతాడు, శివుడి దగ్గర వరం పొందేశాడు, వరం ఇచ్చేశాడు. దాన్ని పరీక్ష చేసుకోవాలి. ఏమిటా వరం అంటే ఏ వ్యక్తి తల మీద చెయ్యి వేస్తే తను బూడిదైపోతుంది, బూడిదైపోతుంది. అలాంటి వరం పొందాడు. నేను ఎవరు శిరస్సు మీద అయితే చెయ్యి వేస్తానో ఆ వ్యక్తి బూడిదైపోగాక అని వరం పొందేశాడు. ఓకే, ఇచ్చేశాడు పరమశివుడు. అయితే ఇక్కడ పరీక్ష చేసుకోవడానికి అతను తిరుగుతున్నాడు. భస్మాసురుడు రాక్షస రాజు పరీక్ష చేసుకోవడం కోసం తిరుగుతున్నాడు. తిరుగుతుంటే సామాన్యులు ఎవరు కనిపించిన చెయ్యి వేయడానికి చూస్తున్నాడు, భయపడిపోతున్నాడు. అందరం పెద్ద రాక్షసుడు వస్తున్నాడు, రాజు వస్తున్నాడు. ఈలోగా నారద మహర్షి వచ్చి, ఏమిటి భస్మాసుర చక్రవర్తి ఏమిటి సంగతి అంటే, ఏం లేదయ్యా, నాకు శివుడి దగ్గర వరం పొందాను, ఆ వరాన్ని పరీక్ష చేసుకోవడం కోసం తిరుగుతున్నాను అంటాడు. ఏ వరం పొందావు? ఎవరు శిరస్సు మీద చెయ్యి వేస్తే, నా చెయ్యి వేస్తే వాళ్ళు బూడిదైపోగాక అని వరం పొందాను అంటాడు. ఓడి కొంప తీశాడు, నాయన నా శిరస్సు మీద చెయ్యేసి అతను ఈడు మంచోడు కదా పిచ్చోడులాగా ఉన్నాడు అని చెప్పి నారదుడు యుక్తితో మంచి ఉపాయంతో, భస్మాసుర నీకు ఎవరు వరం ఇచ్చారు? పరమశివుడు. పరమశివుడు గొప్పవాడే కదా, వరం ఇచ్చినవాడు గొప్పవాడు, దేవుడు. నువ్వు చిన్న చిన్నల మీద చెయ్యి వేసేసి పరీక్షలు చేసుకుంటే నీకేం గొప్పతనం వస్తుందయ్యా? అసలోడి మీద చెయ్యి వేసి అదేదో నిజం తెలిసిపోద్ది, అతను బూడిదవుతాడో అవడో తెలిసిపోతుంది అని నారదుడు ఉపాయం చెప్పాడు. ఓహో బహుళస్తగా నారద శభాష్ అని నేను ఏకంగా కైలాసంకి వెళ్ళాను. ఎందుకు వచ్చావు అన్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎందుకు వచ్చావు అన్నాడు. వరాన్ని పరీక్ష చేసుకోవడం కోసం వచ్చాను అన్నాను. ఇచ్చేసాను కదా. అది కాదు, పరీక్ష చేసుకోవాలా, బూడిదవుతాడా అవ్వడా అని. అయితే భూలోకంలో చాలా మంది మానవులు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి పరీక్ష చేసుకోవచ్చు కదా, వాళ్ళ తల మీద చెయ్యి వేసి అంటాడు. నా నేను అలా పరీక్ష అయినా, పెద్దవాడు నువ్వే, నాకు వరం ఇచ్చావు కాబట్టి నీ తల మీదే చెయ్యి వేసి వరాన్ని పరీక్షించబోతున్నాను అన్నాడు. మడా కొడుక చంపేస్తాడు, ఎలాగో నన్ను చచ్చిపోతాను చేతిలో అనుకొని చాలా ఉపాయంతో జాగ్రత్తగా వాళ్ళిద్దరికి వాదోపవాదాలు అవుతుంటాయి, చాలా ఎక్సలెంట్ వాదోపవాదాలు అవుతుంటాయి. ఈ వరం ఇచ్చినప్పుడు కూడా అహంకారంతో పిచ్చిరైపోయాడు. ఆహా గెలిచి తిని ప్రళయ భయంకరునై లోకమును వెలియ తాండవము చేసేదను. సలసల కాగు తైలమున్బడు శలభము వల్లి సురుడు సైతము నా కరతలమునకు చిక్కి మూలం మాడిపోవలే. ఈ భస్మాసురుని భీభత్స భయానక గర్జనకు దిక్కులు పిక్కటిల్లవలే, భూణభోంతరాలమును దిద్దరిల్లవలే. ఈ పరమేశ్వరుని వరబలము చేయ నాకు ఎదురుగు వారలు భస్మీపటలము కావలే. కమనీయముగు నా కీర్తి చంద్రికలు, కమనీయముగు నా కీర్తి చంద్రికలు. ఆ చంద్రతారార్కము అన్ని దిక్కుల తేజరెల్లవలే. పెచ్చురైపోతున్నాడు ఇష్టం వచ్చినట్టు. అప్పుడు ముందు చెప్పిన నారదుడు కనిపించాడు, వెళ్ళాడు. ఏంటి ఇలా వాదోపవాదాలు అవుతుండగా, నా తల మీద నిన్ను చెయ్యి వేయినామన్నా, గొప్పలా మనం వరం అడిగా వరం ఇచ్చాను, అంతవరకే. వేయినవా? వేయినప్పుడు ఏం చేస్తాను అన్నాడు. ఈశ్వరుడు ఇది కదా, వెయ్యినివ్వకపోతే ఏం చేస్తానంటే, ఏమి చేయుదనా, నీ శిరస్సు పైన చేయి వెయ్యినివ్వకపోతే నేను ఏమి చేయుదనా, నీ భూత ప్రేత పిశాస సంతతిని భూమట్టము చేసేదను.
నీ ప్రమథ గణమును కట్టగట్టి మది దోర్దండ పరాక్రమాగ్ని జ్వాలాభీల కిల్లలకు ఎర్రజేసేదను. మించి వచ్చిన నీ కైలాసాచలమని కూకట వెలుతో పెకలించి నడి సముద్రముడ పడవేయుదును. యుద్ధ ప్రసక్తి ఎరుగని త్రిపురాసురుడు కాదు నీ త్రిశూలమునకు భయపడుటకు. పుష్పబాణుడైన మన్మధుడు కాదు నీ పాలనేత్రాగ్నుడు భస్మముగుటకు. ఈడెప్పుడో తెలియదా నీకు? చండ ప్రచండ భుజబల పరాక్రమాన్వితుడి ఈ భస్మాసురుడు, త్రిశంకోటి దేవతానీక మస్తక విధారణుడు ఈ భస్మాసురుడు, ప్రళయ సమయ విజృంభిత జంఝామారుత సమాన భీమబలుడు ఈ భస్మాసురుడు. ఇంక నీ నిస్తులేశమునకు స్వస్తి చెప్పుకొనుము. భక్తుడను నేను, భగవంతుడవీవు, అర్థిని నేను, దాతవు నీవు, అకళంక చిత్తుండను నేను, సకలంక మూర్తివి నీవు. నీ శక్తి ఘనమైనదో నా భక్తి ఘనమైనదో విఘడిలో విఘడిలో విపులీకరింతును. విశాలవ భావమెరుగున నిన్ను, విశాలవ భావమెరుగున నిన్ను దేవదేవుడివని నమ్మి నా భావి జీవితమును పాడు చేసుకుంటేది కదా శివ శంకర. ఇంకా నీవెక్కడికి నిన్ను మాత్రమే విడువను, నిన్ను మాత్రమే విడువను శంకర. నిలువు శంకర, నిలువు నిలువు శంకర. శంకరుడు శంకరుడు పలాయనము తగ్గించినాడు, పారిపోచున్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ ధర ఎన్నో నడుస్తున్నారన్న మీరు? ఈ డైలాగు ఎంత పవర్ఫుల్గా చెప్పడానికి ఒక నెల పట్టింది. అంటే ఫులుగింతగా ఎక్కడ అడ్డు లేకుండా, ఎక్కడ తడబడకుండా చెప్పాలంటే కొంత సాధన అవసరం. మొట్టమొదట్లో నేర్చుకునేటప్పుడు తబ్బిబ్బులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంత ఫ్లూయెంట్గా వేలాది జనాల్ని మనం ఆనందింప చేయాలంటే దానికి టైం పడుతుంది. ఆ రోజు రాజమండ్రిలో నంది నాటకాలు హాల్లో ఆడిటోరియంలో సినిమా చూపించాడు. ఈయన సినిమాలో ఉంది ఇదంతా నాటకం. ఎవరు అతనిది వస్తారు వెళ్దామని నేను గ్రీన్ రూమ్ లోకి వెళ్ళిపోయి కాస్త చెమట తుడుచుకునేటప్పుడు అందరూ వచ్చేసారు అక్కడికి. ఎవరయ్యా మీద? మాది విజయనగరం అన్న. సినిమా చూపించారయ్యా, మీకు ఆ వరుస నందిలో ఉంది, ఒక నంది మీదే అన్నారు. కలాం తల్లి అదృష్టం, కలాం తల్లి అది కరుణ. కలాం తల్లి ఎవరిని కరుణిస్తుందో చెప్పలేము మనం, అది అదృష్టం ఉండాలి. మన ఏదో ఒక ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు గారు అన్నారు, ఎంత టాలెంట్ ఉన్నా ఎంత ప్రావీణ్యత ఉన్న వ్యక్తులకి ఆవగింజంత అదృష్టం ఉండాలట అంటాడు ఆయన. ఆ యావగింజంత అదృష్టం నాకు ఉందని నేను అనుకుంటానా అని అతను అన్నాడు. అందుకే ఎంత ఫైల్లోకి వచ్చాను ఆ భగవంతుని దయ వల్ల అన్నాడు. చేత అదృష్టం కూడా ఉండాలి. చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టం, నాన్నగారు వారసత్వం. మీ నాన్నగారు ఏం చేసేవారు? అంటే సినిమాల్లో యాక్టింగ్ చేశారు లేకుంటే? మా నాన్నగారు టాపీ మేస్త్రి. ఈ మేస్తన్ వర్కర్ ఇల్లు కడతాం కదా, ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రులు పిలుచుకుంటాం కదా, అటువంటి మేస్త్రి అన్నమాట మా నాన్నగారు. ఆ మేస్త్రితో మేము ముగ్గురు కొడుకులు, మా ముగ్గురు కొడుకులు బాగా చదివించాడు. అందులో నేను ఎక్కువగా పనికొచ్చాను. నన్ను మా అన్నదమ్ములు కూడా సపోర్ట్తో నన్ను బాగా చదివించారు. నేను 3 పీజీలు చేశా. 3 పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు. ఎంఏ పాలిటిక్స్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ తెలుగు లిటరేచర్. అందులో ఎంఏ తెలుగు లిటరేచర్ చదవడం వల్ల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఉండి ఎంఏ లిటరేచర్ తెలుగు ఉన్నందువల్ల నేను హై స్కూల్లో భాషా పండితుడిగా, సబ్జెక్ట్ టీచర్గా, తెలుగు ఉపాధ్యాయుడిగా ప్రమోషన్ వచ్చింది. ఎక్కడన్నది? అది విజయనగరంలో, విజయనగరం జిల్లాలోనే. దీని రకరకాల ప్రాంతాలు ఉంటాయి కదా. విజయనగరం జిల్లాలో తెలుగు ఉపాధ్యాయుడిగా 2 స్కూల్లో పనిచేశా.